హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిల గారు అటు ఈ 9th నుంచి కూడా జిల్లాల పర్యటన చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. మరి జిల్లాల పర్యటన దేనికోసం, దీని వలన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా యూజ్ ఉందా అంటే ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నిద్రావ్యవస్థలో ఉంది అని చెప్పేసి అభిప్రాయం ఉంది. మరి దాన్ని బద్దలు కొట్టడానికే ఈ జిల్లాల పర్యటన చేస్తుందా? సో దీని మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాసగడ్డ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సోదరా. సో షర్మిల గారు ఇలా జిల్లాల పర్యటన చేయబోతున్నారని తెలిసింది. మరి ఎందుకు ఈ జిల్లాల పర్యటన, దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి? అంటే ఇప్పుడు ఒక అభిప్రాయం అవుతుంది కాంగ్రెస్ పార్టీ నిద్రా వ్యవస్థలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. సో దీన్ని బద్దలు కొట్టడానికి ఇదంతా కూడా అని చెప్పేసి డ్రామా. మీరేం చెప్తారు? షర్మిల గారు రేపు 9వ తారీఖు నుంచి పర్యటన చిత్తూరు రాయలసీమ నుంచి మొదలవుతుంది. మొదటి 5 రోజులు అంటే 9వ తారీఖు నుంచి 5 రోజులు రాయలసీమలో పర్యటన ఉంటుంది. ఆ తర్వాత ఒక 4 రోజులు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఒక 3 రోజులు పర్యటన ఉండబోతుంది. ఆ తర్వాత మరొక 4 రోజులు బ్రేక్ తీసుకొని కోస్తాలో మిగిలిన ఒక 6 రోజులు పర్యటించడం జరుగుతుంది. ఏంటంటే ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షులతో, నియోజకవర్గ సమన్వయకర్తలతో, అలాగే జిల్లా నాయకులతో, నియోజకవర్గ నాయకులతో, మండల నాయకులతో, గ్రామ నాయకులతో వీళ్ళందరితో ఒక చర్చా సమావేశం జరపడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, జాయినింగ్ మీద మనం ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాం, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మనం ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి, ఈ జిల్లాలో ప్రధాన ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రజలు పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, కూటమి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, కార్యకర్తలకు ఏం జరుగుతుంది, ఉన్న ఇన్ఛార్జ్ కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మీకు అండగా నిలబడుతున్నారు లేదా, అసలు మన సమస్యలు ఏంటి, మన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫ్యూచర్ లో మన పార్టీ బలోపేతం చేసుకోవడానికి మనం ఏం చేస్తే బాగుండు, మీ ఐడియా ఏంటి, మీ ఆలోచనలు ఏంటి అని తెలుసుకోవటానికి ఈరోజు మా యొక్క అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు జిల్లా పర్యటనగా చేయడం మొదలు పెడుతున్నారు. సో ఈ జిల్లా పర్యటనలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే రేపు 2029లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి, మేము బోనీ చేయాలి. ఎలా అంటే వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చే విధంగా మనం రాజకీయం చేయాలని ఒక్క ఇంటెన్షన్ తోనే మేము ముందుకెళ్ళబోతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి మనం చూస్తున్నాం. రేపో మాపో నాటసారాయి కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం జరిగింది. మరి ఆ పార్టీకి దిక్కెవరు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారంటే అప్పుడు షర్మిల గారు ఉంది కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి రక్తం కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఎలా మాట్లాడతారు, ఎలా చెయ్యూపుతాడు, ఎలా ఆలోచిస్తాడో అలా షర్మిలమ్మ చెయ్యూపడం కానీ, మాట్లాడటం కానీ, నడవడం కానీ, ఆమె మనసు కానీ ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పడం మనం తప్పడం అనే ఉద్దేశంతో ముందుకెళ్తాడో అలాగే షర్మిలమ్మ అలాగే బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిరూపించుకోవడంలో 100కి 100% విఫలమయ్యాడు. కాబట్టి ఇంకా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కానీ ఎవరున్నారంటే ఒకే ఒక ఆప్షన్ ఈరోజు ప్రజలకు కనపడుతుంది. ఎవరు? షర్మిలమ్మే కనపడుతుంది. సో ప్రజలకి ఒక ఆశా జ్యోతిగా, ఒక నమ్మకంగా మా జీవితాల్ని షర్మిలమ్మ బాగు చేయగలదు, మా భవిష్యత్తుని కానీ, మన యొక్క ఇదిని కానీ, మన రాజకీయ విషయాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పెద్ద దిక్కు షర్మిలమ్మ అనేది ప్రజలు నమ్ముతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారో ఈరోజు వాళ్ళ ప్రతి చూపు కాంగ్రెస్ పార్టీ మీద, షర్మిలమ్మ మీద పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు, నాయకులతో మాట్లాడు, నాయకులు లెక్క చేయరు, ప్రతి నాయకుడు కాళ్ళమేం కలిగి నమస్కరించాలనే దూరంలో ఆయన ఉంటారు. దళితులకి ఇంకోళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వరు. ప్రతి కులాన్ని, కమ్మ కులాన్ని కానీ, నాయుల కులాన్ని కానీ, రెడ్డి ప్రతి కులాన్ని వాడుకున్నాడు, తిట్టుకున్నాడు, ఎంత చేయాలి రాజకీయం అంత చేశాడు. ఈరోజు ప్రజలు ఈ పార్టీ జనాల్లో ఉండదు, రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అన్ఫిట్, ఇతను కరెక్ట్ కాదు. నిన్నగాక మొన్న తెనాలిలో కూడా వాళ్ళు ఎవరైతే రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే వాళ్ళకి అర్థమైంది ఇతను రాజశేఖర రెడ్డి గారు వారసుడు కాదు అని జనాలు నమ్మటం మొదలు పెట్టారు. అప్పుడప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే అతను రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని గాలి కొట్టి బయటికి వదిలాడు. బయటికి వదిలినప్పుడు ఆటోమేటిక్గా అది ఏదో రోజు పేలిద్ది కదా, ఈ రోజు పేలడం మొదలవుతుంది. సో జనాలు అది తెలుసుకున్నారు.
అందుకని వాళ్ళ పార్టీ పతనం అయింది, మా పార్టీ మొదలు కావడానికి ఒక అవకాశం వచ్చింది. ఇందాక నువ్వు అన్నావు గతంలో మీరు ఎందుకు ఎదగాలంటే గతంలో అంత అవకాశం మాకు రాలేదు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24లో కాంగ్రెస్ పార్టీని చూడలా. జనాలు అందరూ ఏమంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంకా మళ్ళీ గెలవకూడదు, ముఖ్యమంత్రిగా ఉండకూడదు, మన ఓటు వృధా కాకూడదు అని చెప్పి ఇంకా ఆల్టర్నేట్ ఎవరికి వేయాలో తెలియక కూటమికి వేశారు. మీకు అర్థమవుతుందా? ఈరోజు జగన్ అన్ఫిట్ అయినప్పుడు జగన్ దగ్గర ఓటు బ్యాంక్ మొత్తం ఎవరిది? మాది ఓటు బ్యాంకు. సో మా ఓటు బ్యాంకు మాకు రావటం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ గ్రామాల్లో నువ్వు చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమానురాగాలు అలాగే ఉన్నాయి. పెద్దలకి, ముసలి వాళ్ళకి, నాయకులకి హస్తం గుర్తుంటే ఇప్పటికీ అభిమానం అలాగే ఉంది. సో మన పార్టీ మనం ఎందుకు వెళ్ళకూడదు? గతంలో ఒక ముఖ్యమంత్రిగా 150 పైన సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి 11 సీట్లకి పడిపోయే విధంగా రాజకీయం చేస్తే ఇతను ఫ్యూచర్ లో రాజకీయం చేయగలరా? ఈయన ముందుకు వెళ్ళగలరా? ఇతనితో ఉంటే మన జీవితం ఏంటి, మన లైఫ్ ఏంటి? ఎందుకని చాలా మంది ఎక్స్ఎమ్మెల్యేలు కూడా మా పార్టీకి రావడానికి చూశారు. ఆల్రెడీ మా షర్మిలమ్మే మీరు అప్పుడే వద్దు ఆగండి అని చెప్పి ఆపింది. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని మళ్ళీ మేము తీసుకొని మళ్ళీ మా పార్టీ యొక్క వైసీపీ కానీ మళ్ళీ వీక్ కావడం మాకు కరెక్ట్ కాదు. క్రెడిబిలిటీ ఉండేవాడు, విశ్వసనీయత ఉండేవాడు, ప్రజల కోసం నిలబడేవాడు, అవినీతి చేయకుడు, ప్రజల కోసం పోరేవాడేవాడు, పార్టీ కోసం, షర్మిలమ్మ కోసం వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టే లాంటి వ్యక్తుల్ని మనం తీసుకుందాం అని చెప్పి ఆ యొక్క జాయినింగ్ షర్మిలమ్మ ఆపింది. రేపమ్మాపో జిల్లా పర్యటన ఈ నెలలో అయిపోయిన తర్వాత అప్పుడు పార్టీలకి షర్మిలారెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఖాళీ అవుతుంది. ఇంకా ఖాళీ అయితే ఆల్టర్నేటివ్ ఇంకా ప్రతిపక్షంగా ఎవరు ఇదవుతారు? కాంగ్రెస్ పార్టీ కదా. రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? రాజన్న బిడ్డ షర్మిలమ్మే కదా. సో మా పార్టీ బలోపేతం కావడానికి ఇది ఒక మాకు మంచి అవకాశం. ఆ అవకాశాన్ని ఇంతకుముందు మాకు ఒక ఫేస్ లేదు. ఇప్పుడు షర్మిల గారి ఆధ్వర్యంలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రుద్రమదేవి లాగా మాకు ఒక అవకాశం, ఒక ఫేస్ వచ్చింది. ఆ ఫేస్ ని పెట్టుకొని రేపు మేము ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. రేపు పంచాయతీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ 10% నియర్లీ ఓటు బ్యాంక్ హక్కు తెచ్చుకునే అవకాశాలు కూడా రేపు ఉన్నాయి. మేము లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం. ఆ పోటీ చేయడానికి ప్రణాళిక ఎలా రూపొందించాలనే ఇంటెన్షన్ తో షర్మిల గారు జిల్లా టూర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి అటు వైసీపీతో ఫైట్ చేయాలా లేకుంటే కూటమితో ఫైట్ చేయాలా? ఇద్దరితో ఫైట్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఓన్లీ వైసీపీ అన్నట్టు కనిపించింది. ఇద్దరితో ఫైట్ చేయాలి సోదరా. మేము ఇద్దరితో ఫైట్ చేస్తున్నాం. మేము మెచ్యూర్ రాజకీయం చేస్తున్నాం. నిన్న కాక మొన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నారు? ఈ రోజు కూడా వాళ్ళ అఫీషియల్ గా చూస్తే సూపర్ 6 ఇవ్వలేదు, సూపర్ 6 ఇవ్వలేదంటే నువ్వు అధికారం వచ్చిన మొదటి సంవత్సరం నువ్వు సూపర్ 6 ఇచ్చావా? నువ్వు ఇచ్చి వాళ్ళని అడుగు. నువ్వే అయిపోతుంది, నువ్వు వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు? అంటే నీ దగ్గర క్రెడిబిలిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో చెప్పారు, ముందు చెప్పారు, నేను పలానా రోజు ఫ్రీ బస్ ఇస్తున్నా అన్నాను, పలానా రోజు పిల్లలకి ఫీజు ఇస్తా అన్నారు, పలానా రోజు మహిళలకి, రైతులకి నేను ఎంత ఇస్తా అన్నారు కదా. నువ్వు నిజమైన నాయకుడు అయితే, నీ దగ్గర నాయకత్వం లక్షణాలు ఉంటే నువ్వేం చేయాలి? ఫ్రీ బస్సు ఎలా ఇంప్లిమెంట్ చేశారో చూసి నువ్వు ప్రశ్నించాలి. అమ్మఒడి ప్రతి పిల్లగాడికి ఇస్తా అన్నాడు కదా, తల్లికి వందనం ఇచ్చాలి లేదా చూసి నువ్వు ప్రశ్నించాలి. అలాగే ప్రతి రైతుకి 20,000 అంతే ఇస్తా అన్నాడు కదా, అది ఇచ్చారు లేదు నువ్వు ప్రశ్నించాలి కదా. ఇవ్వక ముందే నువ్వు ఇవ్వలేదంటే వాళ్ళు ఇస్తారని డేట్లు అనౌన్స్మెంట్ చేస్తే ఆ డేట్లు కూడా నీకు తెలియకుండా నువ్వు వచ్చి రాజకీయం చేస్తున్నావు, ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నావు అంటే నువ్వెంత విజ్ఞానం లేని అతనివి. మేము సూపర్ 6 నుంచి ప్రశ్న చేయాలా? ఎందుకు ప్రశ్న చేయలేదంటే వాళ్ళు పలానా డేట్ చెప్పారు కాబట్టి ఆ డేట్ దాకా ఆగి ఆ డేట్ ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ప్రశ్న చేస్తాం. ఆ డేట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇచ్చినట్టు వీళ్ళు కూడా అందరికి ఇస్తా అని చెప్పి ఒకరికే ఇద్దరికి ఇస్తే మిగులు లేకపోతే మేము ప్రశ్న చేస్తాం. అది రాజకీయం చేసే నాలెడ్జి, చిత్తశుద్ధి అలా ఉంటది. క్రెడిబిలిటీ, విశ్వసనీయత అలా ఉంటది. షర్మిలమ్మ మెచ్యూర్డ్ రాజకీయం చేస్తుంది కాబట్టి, లాంగ్ టర్మ్ రాజకీయాలు ఉండాలి ఇదితో వచ్చింది కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారు లాగా థింక్ చేస్తుంది కాబట్టి ఎలా పడితే అలా లూజ్ మాటలు కానీ గవర్నమెంట్ క్వశ్చన్ చేయట్లేదు. నిన్న కాక మొన్న మేము స్టీల్ ప్లాంట్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేశాడా? స్పందించిన బాబు 6 తీసి అక్కడ రాజధాని పెడదాం అనుకున్నాడు ఆయన. మరేంటి? పోలవరం కెపాసిటీ తగ్గించారు, స్టోరేజ్ కెపాసిటీ తగ్గించారు. ఇంతవరకు నిర్వాసితులకి మనకు ప్యాకేజ్ ఇవ్వలా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలా. నువ్వు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నావు? నువ్వేం చేసినావు? ప్రత్యేక హోదా రాలా, నువ్వు ఫైట్ చేసావా? నువ్వు అధికారం లేనప్పుడు 2019 ముందు గొడ్డలు దించును, బన్యలు దించును, రా చూసుకుందాం, పోరాడదాం అన్నావు. అధికారం వచ్చిన తర్వాత మ్యావ్ 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 అన్నావు ఢిల్లీ దగ్గర. ఇప్పుడు అసలు దాన్ని ఊసలేదు, మళ్ళీ కేసులు వేస్తారని చెప్పి.